నాలాంటి వాడికి సిగ్గొచ్చేలా ఈ సాంప్రదాయ నృత్యం కానీ సంగీత కానీ నేర్చుకోలేకపోయామని చెప్పి మనకు సిగ్గొచ్చేలా అద్భుతంగా మనకి వేళ మనసుకు ఆనందం కలిగేలా రంజింపజేశారు. ఇద్దరు విదేశాల్లో ఉంటున్నారు, ఎక్కడ అమెరికాలో, అదిరా పశ్చిమ తెలుగు. ఆ పాప సహనా ఏమో డెంటల్ వైద్యం చదువుతున్నారు. రామకృష్ణ గారు చెప్పినట్లుగా, మురళీకృష్ణ గారు చెప్పినట్లుగా విద్య ఈ రకమైనటువంటి ప్రక్రియకు కానీ ఈ ప్రావీణ్యానికి కానీ ఎవరో అభివృద్ధి చేశారు. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. సంపద పెరుగుతున్న సమాజానికి సంస్కృతి మరింత అవసరం. లేకపోతే కేవలం డబ్బు మాత్రమే వచ్చి దారి తెన్ను లేకుండా సమాజం వెళ్తే, గమ్యం లేకుండా ఉంటే కొంతకాలం పోయాక అసలు నాగరికత ఏమిటి, మన చరిత్ర ఏమిటి, మన సంస్కృతి ఏమిటి, ఎందుకున్నాం ఆ సమాజం కానీ మనంతా వెలిపించాల్సి వస్తుంది. ఇలాంటి చిన్నారులు ఈ సాంప్రదాయ నృత్యాన్ని, సంగీతాన్ని సాధన చేసి వచ్చే తరానికి శతాబ్దాల పర్యంతం ఈ దేశం నుంచి మనందరికీ వారసత్వంగా వచ్చినటువంటి ఈ సంపదని అందిస్తారని మనసారా ఆశిస్తూ అద్భుతమైనటువంటి నాట్య ప్రదర్శన చేసి మన అలరించినటువంటి ఈ చిన్నారుల ముగ్గురిని, సహనని, నెమ్మలని, సుమన్ని మనసారా అభినందిస్తూ, వారికి ఈ నాట్య నేర్పిన గురువు గారు క్రాంతి గారిని అభినందిస్తూ, వారితో పాటు ఇవాళ మనందరికీ వినూనందిన సంగీతాన్ని ఇచ్చినటువంటి కళాకారులందరినీ, మురళీకృష్ణ గారిని గొప్ప గాత్రంతో, చక్కటి విద్వత్తుతో, అద్భుతమైన పదజాలంతో మన విజ్ఞప్తి చేశారు. వారందరూ మనసారా అభినందిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను.